హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు క్యారెట్ హల్వా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. దీనికోసం నేను ఒక 2 స్పూన్లు గీ తీసుకొని అవి గీ మెల్ట్ అయిన తర్వాత నేను ఒక 2 కప్పులు క్యారెట్ తురుము తీసుకుంటున్నానండి. ఆ క్యారెట్ తురుముని ఈ నేతిలో వేసేసి బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం అంతా ఒక 2 to 3 మినిట్స్ బాగా రోస్ట్ చేసిన తర్వాత మనం దీని మీద మూత పెట్టేసేసి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఆర్ సిమ్లో అయినా కానీ కుక్ అవ్వనివ్వండి. ఇదిగోండి, ఇప్పుడు నేను మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను. మూత పెట్టి కుక్ చేసిన తర్వాత మనకి ఏదైతే క్యారెట్ తురుము ఉంటుంది కదండి, అది కొంచెం బాగా సాఫ్ట్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఇలా సాఫ్ట్గా కుక్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా బాగా కలిపి దీనిలో మనం ఒక 2 కప్స్ క్యారెట్ తురుముకి నేను ఒక 1 కప్ జాగరి తురుము, అదే అండి బెల్లం తురుము ఉంది కదా, ఆ తురుము వేసేసి దీనిలో కలుపుతున్నాను. ఇదిగోండి, ఇలా రోస్ట్ అయిన తర్వాత నేను జాగరి తురుము, అదే అండి బెల్లం తురుము కూడా వేసేసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు మూత ఏం పెట్టకండి, దీన్ని బాగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇదంతా ఎంతవరకు కలపాలి అని అంటే మనకి బెల్లం అనేది ఫుల్గా మెల్ట్ అయిపోయి మనకి ఈ క్యారెట్ తురుము ఉంటుంది కదండి, అదంతా మంచిగా కుక్ అయ్యి మనకి కలర్ చేంజ్ అవుతుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు దీనిలో నుంచి గీ అనేది సపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీనిలో మనం రోస్ట్ చేసిన ఆల్మండ్స్ కానీ క్యాష్యూ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.